మామ, లాస్ట్ వీడియోలో అరేస్ అంటే ఏంటి, అరేస్కి ఒక మెథడ్స్ ఏంటి, దాని రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను మామ. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడు మామ. ఓకేనా? ఈ వీడియోలో మనం ఓన్లీ అసెస్మెంట్సే చేద్దాం మామ. ఓకేనా? ఈ అసెస్మెంట్లో ఫస్ట్ వచ్చేసి మనము అరే ఎలా క్రియేట్ చేయాలి, అరేలో ఉన్న వాల్యూస్ ఎలా రీడ్ చేయాలి, అరే యొక్క లెంత్ ఎలా తెలుసుకోవాలి అనేది క్లియర్గా చెప్తాం మామ. ఇక్కడ నేను చూడు మామ, లెఫ్ట్ సైడ్లో కోడ్ పెడుతున్నా. ఆ కోడ్ చూసి నువ్వు కోడ్ కాపీ పేస్ట్ చేసుకో, లేకపోతే ప్రాక్టీస్ చేయమమ్మా సేమ్ టు సేమ్. ఓకేనా? ఏం లేదు మామ, ఇక్కడ నేను ఒక ఫ్రూట్స్ అని ఒక అరేని క్రియేట్ చేశాను మామ. దానిలో యాపిల్స్, బనానా, ఆరెంజ్ అని చెప్పి 3 స్ట్రింగ్స్ని స్టోర్ చేసిన మామ. ఓకేనా? నేను దీనిలో ఉన్న ఫస్ట్ యాపిల్స్ని నేను ప్రింట్ చేయాలని అనుకుంటున్నా. ఎలా చేయగలను? ఫ్రూట్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్ 0 అని పెడితే ఏమవుతుంది మామ? ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అక్కడ నువ్వు 1 అని పెడితే బనానా వస్తుంది, 2 అని పెడితే ఆరెంజ్ అని వస్తుంది. ఓకేనా? అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమమ్మా, ఇండెక్స్లు అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2 అలా స్టార్ట్ అవుతాయి. నువ్వు 3 ఇస్తే అది ఎర్రర్ వస్తుంది. 3 ఇవ్వకూడదు, -1 కూడా ఇవ్వకూడదు. అర్థమైందమ్మా? క్లియర్ కదా? సో నేను అరే డాట్ ఫ్రూట్స్ ఆఫ్ 0 అని ఇచ్చిన కాబట్టి యాపిల్ ప్రింట్ అయింది మామ. ఇప్పుడు సేమ్ అలాగే నేను ఆ, అసలు అరేలో ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయనేది తెలుసుకోవాలని అనుకుంటున్నా. అప్పుడు ఏ మెథడ్ వాడాలి? మెథడ్ వాడతారా? లేకుంటే ఒక ప్రాపర్టీ ఉంది అరేకి. ఆ ప్రాపర్టీ ఏంటి? ఫ్రూట్స్ డాట్ లెంత్ అని ప్రింట్ చేసామనుకో మామ, దాని లెంత్ 3 అని ప్రింట్ అవుతుంది మామ. అర్థమైందా మామ? ఇక్కడ మనం లెంత్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము, అండ్ ఇండెక్స్ బేస్ చేసుకొని అరేలో ఉన్న వాల్యూని ఎలా రీడ్ చేయాలో నేర్చుకున్నాం. అర్థమైందా మామ? మామ, సెకండ్ అసెస్మెంట్లో పుష్ అండ్ పాప్ మెథడ్స్ ఎట్లా పనిచేస్తాయో చూపిస్తామమ్మ. ఇక్కడ నువ్వు చూసి లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టినా. ఓకేనా? నెమ్ అని చెప్పి 1, 2, 3 అనేది స్టోర్ చేసినామమ్మ. ఓకేనా? ఇప్పుడు దానిలో కొత్త ఎలిమెంట్ యాడ్ చేయాలి, 4 అనే ఎలిమెంట్. అప్పుడు ఏ మెథడ్ వాడతావు? పుష్ అనే మెథడ్ని వాడాలి మామ. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు యాడ్ చేసిన నెంబర్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏ మెథడ్ వాడాలి? పాప్ అనే మెథడ్ని వాడాలి. అప్పుడు ఏమవుతుంది మామ? లాస్ట్లో యాడ్ అయిన మెథడ్ నెంబర్ అనేది డిలీట్ అయిపోద్ది మామ. ఇప్పుడు నెంబర్స్ని మొత్తం ప్రింట్ చేసి చూపిస్తున్నా చూడు మామ, ఏమొచ్చింది? 1, 2, 3 ఉన్నాయి. అవునా కదా మామ? పుష్ అనే మెథడ్ యాడ్ చేసింది, పాప్ అనే మెథడ్ డిలీట్ చేసింది. ఇప్పుడు ఆ నెంబర్స్లో ఏముంటాయి? 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ప్రింట్ అయ్యాను మామ. ఓకేనా మామ? మీకు ఆల్రెడీ మ్యాప్ ఫంక్షన్ ఎట్లా పనిచేస్తుందో చెప్పినా కదా మామ. నువ్వు ఒక అరే నుంచి కొత్త అరే క్రియేట్ చేయాలనుకుంటున్నావు. ఆ కొత్త అరేలో నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసిన ఆబ్జెక్ట్స్ ఏమైనా పెట్టాలనుకున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు మామ, నేను లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టాను. 1, 2, 3, 4 అనే నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ అనే అరేలో ఇప్పుడు నేను ఆ నెంబర్స్ని నేను 1 ఉంటే 1 ఇంటూ 1 1 ఉంటుంది, 2 ఇంటూ 2 4 ఉంటుంది, 3 ఇంటూ 3 9 ఉంటుంది, 4 ఇంటూ 4 16 ఉంటుంది. ఇలా నేను స్క్వేర్స్ని ఇంకొక అరే క్రియేట్ చేయాలనుకుంటున్నాను మామ. అప్పుడు నేను ఏం మెథడ్ వాడాలి? మ్యాప్ అనే మెథడ్ వాడి n గోస్ టు n ఇంటూ n అని పెట్టాను మామ. ఇప్పుడు సింపుల్గా ఈ మ్యాప్ అనే ఫంక్షన్ కొత్త అరేని ఇస్తుంది. ఓకేనా? ఆ అరేలో అన్ని డబుల్ స్క్వేర్స్ ఉంటాయి మామ. అర్థమైందా మామ? క్లియర్ కదా మామ? నీకు ఆల్రెడీ ఫిల్టర్ మెథడ్ ఏంటని చెప్పాను? కండిషన్ సాటిస్ఫై అయిన ఆబ్జెక్ట్స్ అన్నిటిని రిటర్న్ చేస్తుందని చెప్పాను కదా మామ. అదే ఫిల్టర్ మెథడ్ మామ. ఓకేనా? ఇక నెంబర్ చూడు మామ, 10, 15, 20, 25 అని చెప్పి 4 నెంబర్స్ పెట్టాను. ఓకేనా? ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏవి ఉన్నాయో అవి మాత్రమే రిటర్న్ చేయని చెప్పాను మామ. ఈవెన్ నెంబర్స్ అని కండిషన్ ఎలా మెట్ చేస్తావు? n పర్సెంటేజ్ 2 ఈక్వల్ టు 0 అనే కండిషన్ ట్రూ అయితే అవన్నీ ఈవెన్ నెంబర్స్ మామ. ఆ నెంబర్స్ అన్నీ అది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు చూడు మామ, ఆ కన్సోల్ డాట్ లాగ్ వేస్తే నాకు నెంబర్స్ ఏం ప్రింట్ అయినా రైట్ సైడ్ పెట్టినా చూడు, 10 అండ్ 20 ప్రింట్ అయినాయి. ఇవి రెండు మాత్రమే కండిషన్ ట్రూ అయినాయి కాబట్టి ఆ రెండు మాత్రమే వచ్చాయి మామ. అర్థమైందా మామ? మామ, రెడ్యూస్ మెథడ్ ఎట్లా పనిచేస్తుందని చెప్పాను మామ నీకు. ఒక పవర్ఫుల్ మెథడ్ మామ ఇది. ఓకేనా? నెంబర్స్ని అరే నుంచి ఒక సింగిల్ వాల్యూ క్రియేట్ చేయాలని అనుకున్నాం అనుకో, ఆ టైంలో మనం రెడ్యూస్ మెథడ్ని యూజ్ చేస్తాం మామ. ఓకేనా? ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో కోడ్ పెట్టా చూడు మామ. నెంబర్స్ 1, 2, 3, 4 అని నెంబర్స్ పెట్టాను మామ. ఓకేనా? ఇక్కడ ఆ నెంబర్స్ అన్నిటిని సమ్ చేస్తే ఎంత వస్తుందో ఆ నెంబర్స్ని సమ్ చేసే వాల్యూని ఒక సింగిల్ మెథడ్ వాడి నేను ఇంప్లిమెంట్ చేసిన చూసినావా మామ. నెమ్స్ డాట్ రెడ్యూస్ అని ఇచ్చేసి అక్యుములేటర్ కరెంట్ వాల్యూ గోస్ టు అక్యుములేటర్ ప్లస్
కరెంట్ వాల్యూ అని ఇచ్చాను మామ. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి మామ ఇక్కడ 0 అని పెట్టిన మామ. అంటే అక్యుములేటర్‌లో డిఫాల్ట్‌గా ఎంత ఉండాలనేది డిసైడ్ చేయడం కోసము ఆ సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేసాం మామ. ఓకేనా? రెడ్యూస్ మెథడ్‌లో ఇప్పుడు చూడు మామ, ఫస్ట్ ఎంత ఉంటది? అక్యుములేటర్ 0 ఉంటది. అండ్ కరెంట్ వాల్యూ ఎంత? 1. సో 1 అనేది అయిపోయింది. ఓకేనా? అండ్ సెకండ్ టైమ్ ఏమైంది మామ? అక్యురే ఇది ఎంతైంది మామ? అక్యుములేటర్ 1 ఉంది. ఓకేనా? 1 ప్లస్ కరెంట్ వాల్యూ ఎంత? 2. అలా ఎంత అయింది మామ? 2 + 1 ఎంత అయింది? 3 అయింది. ఓకేనా? ఇప్పుడు అక్యుములేటర్‌లో 3 ఉంటది. 3 ప్లస్ కరెంట్ వాల్యూ 3 ఉంది. ఎంత అయింది మామ? 3 + 3 9 అయితది. 3 + 3 6 అయితది కదా! 6 అయింది. ఇప్పుడు అక్యుములేటర్‌లో ఎంత ఉంది? 6 ఉంది. 6 + 4 ఎంత మామ? నెక్స్ట్ టైమ్ 6 కరెంట్ వాల్యూ ఎంత ఉంటది? 4 ఉంటది. 6 + 4 ఎంత అవుతది మామ? 10 అయింది. అర్థమైందా మామ? ఇప్పుడు నేను సమ్ ప్రింట్ చేస్తున్నా చూడు మామ, 10 వచ్చిందా రాలేదా? అర్థమైందా మామ? ఇది రెడ్యూస్ మెథడ్. నాకు తెలిసి నువ్వు రెడ్యూస్ మెథడ్ గురించి ఇంకా పర్ఫెక్ట్ అయినావని అనుకుంటున్నా మామ. ఓకేనా? మామ షాలో కాపీ ఎట్లా పనిచేస్తుందో నీకు ఇప్పుడు చెప్తా చూడు మామ. నీకు ఏమని చెప్పాను? స్ప్రెడ్ ఆపరేటర్ అని చెప్పాను కదా మామ. ట్రిపుల్ డాట్ యూజ్ చేసావనుకో ఏదైనా ప్రాపర్టీ ముందు, దాన్ని స్ప్రెడ్ ఆపరేటర్ అని అంటారు మామ. ఓకేనా? ఇక్కడ చూడు మామ, నేను ఒక అరే క్రియేట్ చేశాను. ఫస్ట్ అరేలో ఏముంది? నేమ్ ఏ అని మాత్రమే ఉంది మామ. ఓకేనా? అందులో ఒకటే ఆబ్జెక్ట్ ఉంది, అరే ఆఫ్ సింగిల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి నేమ్ ఈక్వల్ టు ఏ అని పెట్టాడు మామ. ఓకేనా? అరే 2లో చూడు మామ, నేను అరే 2లో నేను అరే 1ని అరే 2 లాగా యాడ్ చేశాను మామ. ఇక్కడ షాలో కాపీ చేస్తున్నా మామ. అంటే పాత అరేలో ఉన్న వాల్యూస్ అన్ని సెకండ్ అరేలోకి రావాలి అని చెప్పడానికి ఇలా వాడతారు మామ. సెకండ్ అరే అంటే సెకండ్ అరే ఎంటీ అరేని క్రియేట్ చేసి దానిలో ట్రిపుల్ డాట్ అరే 1 అని ఇచ్చాను. అరే 1లో ఉన్న వాల్యూస్ అన్ని అరే 2లోకి వచ్చేసాయి మామ. ఇప్పుడు నేను అరే 2లో, ఓకేనా, అరే 2లో ఫస్ట్ ఎలిమెంట్ దాని నేమ్ బి అని మార్చాను మామ. ఓకేనా? ఇప్పుడు అరే 1లో ఉన్న 0లో ఉన్న ఏలో నేమ్ చూడు మామ ఏముందో? బి అయిపోయింది. చూసావా మామ? అరే 1 అరే 2 రెండు కూడా ఒకటే రిఫరెన్స్ని షేర్ చేసుకున్నాయి కాబట్టి నువ్వు అరే 2 చేంజ్ చేస్తే అరే 1 కూడా చేంజ్ అవుతుంది. దీన్ని అంటారు మామ షాలో కాపీ అంటారు మామ. ఓన్లీ టాప్ లెవెల్ మాత్రమే కాపీ అవుతుంది, లోపల అన్ని రిఫరెన్స్లు మెయింటైన్ చేస్తాయి. దాన్ని షాలో కాపీ అంటారు మామ. ఓకేనా?